మనము హత్తుకొని ఉన్నాము కనుక మనము సజీవులుగా ఉన్నాము. చూడండి, ఇప్పుడు కొంతమంది ఆని అన్నట్టుగా హత్తుకొని ఉన్నట్టుగా హత్తుకొని లేనట్టుగా పై పైన భక్తిని కొంతమంది చూపిస్తూ ఉంటుంటారు. అయితే అలాంటి భక్తి చేసినట్టు వారి యొక్క జీవితంలో సజీవులుగా వాళ్ళు ఉండలేరు. ఆ లాస్ట్ ఆ చివరిది కింద హల్లెలూయా కొంచెం పెంచు, హల్లెలూయా కొంచెం పెంచు, హల్లెలూయా. ఓకే. అయితే ఆని అన్నట్టుగా హత్తుకోనట్టుగా పోనట్టుగా దేవునితో సంబంధం పెట్టుకోనట్టుగా ఉంటారు. అటువంటి వారి యొక్క జీవితాలలో ఆశీర్వాదం అనేది ఉండదు. మరి కొంతమంది కొన్నిటిని హత్తుకుంటారు. ఈ లోకంలో ఉన్న సినిమా అనే దాన్ని హత్తుకుంటారు. ఈ లోకంలో ఉన్న పేకాటను హత్తుకుంటారు. ఈ లోకంలో ఉన్న త్రాగుడిని హత్తుకుంటారు. ఈ లోకంలో ఉన్న జారత్వం హత్తుకుంటారు కొంతమంది. ఈ లోకంలో ఉన్న వేషాలను హత్తుకుంటారు కొంతమంది. ఈ లోకంలో ఉన్న అలవాటును హత్తుకుంటారు కొంతమంది. అయితే దేవుడు నిన్ను నన్ను సజీవముగా నేటి వరకు సజీవులుగా మనల్ని ఉంచాలి అని అనుకుంటే నీవు నేను దేవుని హత్తుకొని ఉండాలి అని చెప్తుంది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. నీవు నేను ఎలాగ ఉండాలి? హత్తుకొని ఉండాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే రూతు నయోమి విషయంలో మనం ఒకసారి ఆలకిస్తే రూతు అంటుంది, నేను మాత్రము వెనక్కి వెళ్ళను. అత్త చెప్పింది, ఓర్పాని పిలిచి రూతుని పిలిచి అత్త చెప్పింది ఏమని, అమ్మా ఇక నా దగ్గర శక్తి లేదు, మరలా మీకు పెళ్లి చేయడానికి నా దగ్గర ఓపిక లేదు, కాబట్టి మీరు యవనరాళ్లే కాబట్టి మరలా మీ దేశంలో మీరు ఉండండి, మరలా మీరు పెళ్లి చేసుకోండి, లక్షణంగా ఉండండి అని అత్త తన సైడ్ నుంచి వచ్చి చెప్పినట్టు మాటని చెప్పింది. అప్పుడు వాళ్ళల్లో పెద్ద కోడలైనట్టు వార్ప, మా అత్త చాలా మంచిది, చాలా మంచి మాటలు చెప్పింది, నన్ను గమనించింది, నన్ను గుర్తించింది, నా యవనాన్ని అర్థం చేసుకుంది, నా వయసును అర్థం చేసుకుంది, అలాగే అత్త అలాగే అని చెప్పేసి అత్తను ముద్దు పెట్టుకొని సరే వస్తాను అత్త, నీకు టాటా అత్త, నీకు బాయ్ బాయ్ అత్త అని చెప్పేసి అత్త దగ్గర నుంచి ఆమె ఓర్ప వెలక ముందు పెట్టేసింది. అయితే అందులో నుంచి వచ్చినట్టు వ్యక్తి, మోయాబీలో నుంచి తీయబడినట్టు వ్యక్తి అనబడినట్టు రూతు ఏమన్నది ఆ మాట అంటే, నేను మాత్రము నిన్ను హత్తుకొని ఉంచాను. ఏమైనా హల్లెలూయా. నువ్వెక్కడికి వెళితే అక్కడ నేను ఉంచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెక్కడికి వెళితే అక్కడ నేను ఉంచాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చెట్టు కింద ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ నేను ఉంటాను అని చెబితే ఆ చెప్పినట్టు ఆ హత్తుకున్నట్టు ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు ఆమెని మోయాబీలో ఉన్న శాపాన్ని కొట్టివేసి ఇశ్రాయేలులో నుంచి తీయబడి ఆమె యోధా వంశంలో ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఆమెను మార్చాడు. హల్లెలూయా. హత్తుకొని ఉండుట అంటే అత్తని ఏ విధంగా రూతు హత్తుకొని ఉన్నదో, రూతు హత్తుకొని ఉన్నందువల్ల ఆమె ఏమి ఆశీర్వాదాలు పొందిందో, రూతు హత్తుకొని ఉండిన వల్ల దేవుని ద్వారా కలిగిన మేలును పొందిందో మనము ఈ రకంగా మనం చూస్తున్నాం. అయితే ఆమె నేటి వరకు సజీవముగా మార్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతు ఎప్పుడైతే తన అత్తని హత్తుకున్నదో, హత్తుకున్న మరుక్షణము నుంచి ఆమె యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. చెప్పడం గట్టిగా హల్లెలూయా. కారణం ఏమిటి? ఆమె ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటి అంటే అత్తని ఆమె ఏం చేసిందంటే హత్తుకున్నది. ఏమైనా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? ఈ 2024 సంవత్సరం పూర్తిగా వెళ్ళిపోయింది. 2024 సంవత్సరం వెళ్ళిపోయి 2025 సంవత్సరంలో జనవరి కూడా పూర్తిగా అయిపోయి ఫిబ్రవరిలో కూడా నువ్వు వచ్చావు. ఈ రోజు వరకు నువ్వు ఎవరిని హత్తుకొని ఉన్నావు? నీ ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది? ఒకసారి నువ్వు ఆలకించు. కొంతమంది హత్తుకొని భర్తను హత్తుకోవడం, పిల్లలను హత్తుకోవడం,
మరి కుటుంబాన్ని హత్తుకోవటం, లేకపోతే కొత్త ఇంటిని హత్తుకోవటం, కొత్త వాటిని హత్తుకుంటారే కానీ దేవునికి ఇష్టమైనది, దేవుడు నచ్చినది, దేవుడు మెచ్చిన దానిని వాళ్ళు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు చాలా మంది మరి పేకాటలు ఆడటము, సినిమాలకు వెళ్ళటము, జారత్వానికి అలవాటు పడడానికి దీనికి గల కారణం ఏంటంటే వాళ్ళు లోకాన్ని హత్తుకుంటున్నారు తప్ప నిజమైన దేవుడిని మాత్రం వాళ్ళు హత్తుకొని ఉండలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా! మన దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు అడిగిన దానికి ప్రతి దానికి స్పందించేవాడు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు చెబుతున్నట్టు మాట, నేటి వరకు వాళ్ళు నన్ను హత్తుకొని ఉన్నందువల్ల వాళ్ళు సజీవులుగా ఉన్నారు. హల్లెలూయా! నీవు 2024 వరకు హత్తుకొని ఉన్నవో లేవో తెలియదు కానీ, జనవరి వరకు హత్తుకొని ఉన్నావో లేదో తెలియదు కానీ 2025వ సంవత్సరంలో 2వ నెలలోకి వచ్చిన నీవు దేవునితో నువ్వు హత్తుకొని ఉండాలి. ఎలాగ హత్తుకొని ఉండాలి అంటే, ఓర్ప విడిచిపెట్టిపోయింది అత్తని, రూతు తన అత్తని హత్తుకున్నట్టుగా. హల్లెలూయా! రూతు తన అత్తని ఎప్పుడైతే హత్తుకున్నదో, హత్తుకున్న ఆమె ఆశీర్వాదం అంతా ఎంతగా మనకి కనబడట్లేదు. హల్లెలూయా! అయితే ఇక్కడ చెప్తున్నట్టు మాట ఏమిటి అంటే, ఆమె ఎలాగ హత్తుకుందో ఒకసారి చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి 17 వచ్చిన త్వరగా నాకు అందించమ్మా. ఓర్ప ఎలుగెత్తి అడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని, రూతు మాత్రము చూడండి, ఓర్ప ఏం చేసిందట? అత్తను మాత్రం ముద్దే పెట్టుకుందట. కానీ రూతు మాత్రము అత్తను ఏం చేసిందట? హత్తుకున్నదట, గట్టిగా హత్తుకుందట. ఏమే, నిన్ను నేను విడిచిపెట్టలేని బంధమత, నిన్ను నన్ను మరణము మాత్రమే వేరు చేయాలి తప్ప, నిన్ను నన్ను మరణం మాత్రమే వేరు చేయాలి తప్ప నీవు నన్ను విడిచిపెట్టి పో అని మాత్రం నువ్వు అనొద్దంట అని గొప్ప సందర్భాన్ని అత్తకి ఆమె చెప్పింది. ఇంకా కిందకి వస్తే తిరిగిపోతుంది కదా, నువ్వు కూడా నీ తోడుకోవడం అంటే ఇల్లమ్మా. అందుకు రూతు నా ఎంబడి నువ్వు రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను నువ్వు మాత్రం బ్రతిమలాడుకొనవద్దు అత్తమ్మా. నీ వెళ్ళి చోటకే నేను వస్తాను, నువ్వు నివసించుతున్న ఏ చోట అయితే ఉన్నదో అక్కడే నేను నివసిస్తాను. నీకున్న జనమే నా జనము కూడా, నీ దేవుడే నా దేవుడని ఆమె అత్తతో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పింది అంటే, అత్తని ఆమె ఎలాగుంది? గట్టిగా ఏం చేసిందామా? గట్టిగా హత్తుకున్నది. హల్లెలూయా! కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కూడా, దేవుని సన్నిధికి వస్తున్న నీవు కూడా, రూతు తన అత్తను ఏ విధంగా అయితే హత్తుకున్నదో, దేవుని వాక్యాన్ని నువ్వు అలా హత్తుకున్నప్పుడు, దేవుని నువ్వు అలా హత్తుకున్నప్పుడు, రూతుకు కలిగిన మేలులు ఏదైతే ఉన్నాయో అదే మేలు కూడా అంతకంటే అద్భుతమైన మేలు నువ్వు చూడబోతున్నావు. చెప్పలవాడు గట్టిగా హల్లెలూయా! అంత అద్భుతమైన శక్తిని దేవుడు నీకు నాకు ఇదానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని సన్నిధిలో ఈ 2025 సంవత్సరం వరకు దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు కదా. తీసుకొని వచ్చిన దేవుని కొరకు దేవుడు హత్తుకోమని చెప్పాడు కదా. దేవుడు మనం హత్తుకోమని అన్నందువల్ల దేవుడు మనం హత్తుకొని దేవుని సన్నిధికి వచ్చాం కదా. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని కొరకు ఒక 5 పనులు చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! వాటిలో ఒకటే నేను చెప్తే అయిపోతుంది ఈరోజు, మిగతా దేవుని చెప్పిన తర్వాత చూద్దాం. వాటిలో ఒక పని నేను మీతో పంచుకుంటాను. దేవుడు మనల్ని నేటి వరకు సజీవులుగా ఉంచాడు కదా. నేటి వరకు సజీవులుగా ఉంచి దేవుని హత్తుకునేటట్టుగా చేశాడు కదా. హత్తుకున్న మనం దేవుని కొరకు చేయవలసిన 5 పనుల్లో ఒక పని ఏమిటో మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము, ఆ మాట మీకు చెప్తాను నేను. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. యెహోషువ గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యెహోషువ గ్రంథము
నేను కూడా తీసుకున్నాను. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం చదువుతాను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పాటు చేసుకున్న చోటులో నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరికేవారుగాను నీళ్లు చేదేవారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. మరొకసారి చదువు వినికిరా మరొకసారి. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పాటు చేసుకొనెను చోటు నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. చూడండి, నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. అంటే దేవుని పని చేసే వారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ నేను చెప్పాను, నేటి వరకు సజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని కొరకు ఏం చేయాలంటే 5 పనులు చేయాలి. 5 పనుల్లో ఒక పని ఏమిటంటే దేవుని పని చేయువారై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని పని చేయువారై ఉండాలి. చెప్పాలి, నేను చెప్పాలి మరొకసారి. వీళ్ళు చివరిలో ఏమన్నాడో యెహోషువ 27 కింద ఏమన్నాడో, నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నా వైపు చూడండి మీరు. నేటి వరకు యెహోషువ ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు అప్పచెప్పాడో నేటి వరకు సజీవులుగా దేవుడు తీసుకొని వచ్చాడు కనుక సంఘములో ఉన్న నీవైనా మనమైనా యెహోషువ దేని మీద నియమించబడ్డాడు? కొందరిని కట్టెలు నరికేవారుగాను, మరికొందరిని బలిపీఠము కట్టేవారుగాను, మరికొందరిని నీళ్లు చేదేవారుగాను ఆయా పనులను చేసేదాని నిమిత్తమై యెహోషువ కొంతమందిని నియమిస్తే ఆ నియమించిన వాళ్ళు నేటి వరకు అలాగే చేసుకుంటా వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేటి వరకు ఏమి నీకు బాధ్యత అప్పచెప్పాడో, దేవుడు నీకు ఏం బాధ్యత అప్పచెప్పాడో, సంఘ కాపరి నీకు ఏం బాధ్యత అప్పచెప్పాడో, సంఘంలో ఏం కొదవ ఉంటే నీకు అప్పచెప్పాడో నేటి వరకు యెహోషువ చెప్పినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని మాట విని పామురాయి దేవుని పని చేసింది. చేయలేదా? నోహావు వాడలో ఉన్న కాకి, నోహావు వాడలో ఉన్న పామురం, నోహావు కాకి ఆజ్ఞాపించాడు. కాకి చెప్పాడు, బయటికి వెళ్ళి నీటి వాతావరణం ఎంతవరకు ఉందో చూసుకొని వచ్చి నాకు తెలపమని. కానీ కాకి బయటికి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ కాకి తిరిగి రాలేదు. వచ్చిందా? ఈరోజు సంఘంలో చెప్తున్నట్టు మాట కూడా కొంతమంది కాకులలాగానే బయటికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తిరిగి రావట్లేదు. దేవుని వాక్యం వింటున్నారు, తిరిగి రావట్లేదు. దేవుని వాక్యానికి శ్రద్ధ చూపించినట్టుగా ఉంటున్నారు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అయితే పామురం మాత్రము నోహావు చెప్పిన ప్రతి మాటను అంగీకరించి బయటికి వెళ్ళింది. అంతలక్క తిరిగింది. లాస్ట్కి అది ఒలివ ఆకే తెచ్చిందో, ఒలివ కొమ్మే తెచ్చిందో, చెప్పినట్టుగా యజమానుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరించి తీసుకొచ్చి యజమానుడు చేతిలో ఆ యొక్క విషయాన్ని పెట్టింది. నేటి వరకు యెహోషువ నియమించబడిన విషయాలలో, బలిపీఠము కట్టే విషయంలో, యెహోషువ నియమించిన విషయంలో, నీళ్లు చేసే విషయంలో, కట్టెలు కొట్టే విషయంలో కష్టమని అనుకోకుండా
దైవజనుడు ఏమైతే చెప్పాడో దాన్ని చేయటము నేటి వరకు వాళ్ళు చేస్తూనే వస్తూ ఉన్నారట. ఈరోజు సంఘంలో కూడా మనం చెప్తున్నా ప్రతి విషయాన్ని, నీకు ఏ బాధ్యత నీ దైవజనుడు అప్పచెబుతాడో, ఏ బాధ్యత నువ్వు తెలుసుకుంటావో, ఏ బాధ్యత దేవుడు చెప్పినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీకు తగులుతుందో ఆ బాధ్యతకి నువ్వు నియమించబడి దానికి కట్టుబడి నువ్వు ఉండగలిగినట్లుగానైతే నీకు పామురానికి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తప్పనిసరిగా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా అంటలేదు మరి. హల్లెలూయా. నాకు ఉత్సాహం వచ్చింది. ఏమైనా హల్లెలూయా. లేకపోతే బయటికి వెళ్ళిపోయినట్టు కాకి జీవితము ఏ విధంగా మార్చబడింది మీకు తెలుసు కదా. మనం పాట పాడుకున్నాం కదా. ఏ పాట అది? ఏ పాట పాడుకున్నావు? నోహోవు అనే పాట పల్లవి శర్మ పాడుకున్నావు. ఇక్కడ నాకు ఏది పల్లవి శర్మ చెప్పినట్టుగా చేయటానికి అది ఇష్టపడుతూ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మందిరంలో దేవుడు నీకు ఏమైతే చెప్తున్నాడు, మందిరంలో ఏం కొదుగున్నదో, మందిరంలో ఏం అవసరం ఉన్నదో, మందిరంలో దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది. దేవుడు ఈ మందిరంలో దేవుని యొక్క ఆత్మతో మనం అందరినీ నడిపిస్తూ ఉన్నారు. ఈ మందిరానికి ఏం తరుగుందో, మందిరంలో అవసరం ఏమిటో ఇవన్నీ తెలుసుకొని అవసరమైనది ఏదైతే ఉన్నదో ఆ అవసరమైన దానిని నువ్వు చేసే వ్యక్తిగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేటి వరకు వాళ్ళు సజీవులుగా ఉండటానికి గల కారణం ఏమిటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. హత్తుకొని చేసినట్టు ఈ విషయం యెహోషువ ఏమైతే చెప్పాడో చెప్పిన నియమాన్ని చెప్పినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మన సంఘంలో కూడా పలానా దగ్గర మనం ప్రార్థన ఉంది అని అంటే తప్పించొద్దు. పలానా ఇంట్లో మన ప్రార్థన ఉందని అంటే తప్పించొద్దు. ప్రార్థన దగ్గరికి నువ్వు కట్టుబడి రావాలి. దేవుని మాట నువ్వు వినాలి. నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు చేయాలి. లేదా నువ్వు కాకి ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటావు. కాబట్టి యెహోషువ నియమించబడిన ఏ కట్టుబాటు అయితే ఉన్నదో దేవుని పని చేసే విషయంలో ఏమాత్రం నువ్వు సందేహం లేకుండా నువ్వు ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. లూకా సువార్త 2:49 కూడా యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు. చదవండి అక్కడ. లూకా సువార్త 2:49 ఆయన తల్లిదండ్రులు
ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు నువ్వు ఇలాగ చేస్తే కుమారుడా, ఇదిగో మీ తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను ఎదుగుతూ ఉన్నానే అని యేసుక్రీస్తు ప్రభువుతో మరియమ్మ తన భర్తనంటే యేసేపు చెబుతున్నారు. అయితే దానికి యేసు ప్రభు వారు చెబుతున్నట్టు మాట ఏమిటి? ఆయన మీరు నన్ను ఎందుకు ఎదుగుచున్నారు? నేను నా తండ్రి పనుల విషయంలో ఉండవలనని మీరు ఎరుగరా? చూడండి ఎంత మాట అన్నాడు, చూడండి ఎంత మాట అన్నాడు. ఆయనకి అప్పుడు వయసు ఎంత? పట్టమని 12 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారికి. కానీ కన్నవారు అడుగుతున్నారు. అడిగితే యేసు ప్రభు వారు చెబుతున్నారు, మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు? ఇదిగో ఈ రాజ్య భారమును, ఈ రాజ్య సువార్త భారమును నా భుజం మీద మోపబడిన విషయాలు మీకు తెలియదా? ఆ రోజు దేవదూత మీకు చెప్పలేదా? నా తండ్రి పనుల నిమిత్తమై నేను వచ్చాను. ఆ రాజ్య భారాన్ని మోసేదాని నిమిత్తమై, సువార్త నిమిత్తమై, తండ్రి భారం ఏదైతే నా మీద పెట్టాడో, దేవుడు ఏదైతే నాకు పెట్టాడో, దేవుడు నాకు ఏదైతే హెలా చేశాడో అది చేయటానికి నేను వచ్చాను. ఈ విషయం మీకు తెలియదా? నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు అని 12 సంవత్సరాల వయసు కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. అంటే లోకంలో ఉన్న సువార్త భారము, లోకంలో ఉన్న సువార్త భారము ఆయన మీద మోపబడి ఉన్నది అనే విషయాన్ని ఆయన గుర్తించి, దేవుడు ఏ పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి నన్ను పంపించాడో ఆ పనిని మాత్రమే నేను చెయ్యాలి అనే ఆలోచనతో ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. అయితే నేటి వరకు ఆయన చేసుకుంటూనే వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం చూడండి, ఒలివ చెట్టు దేవుని మాట విన్నదండి. ఒలివ చెట్టు దేవుని మాట విన్నది. ఒలివ చెట్టు దేవుని మాట విని అది అన్నది, ఒలివ నూనె నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది దేవుని మాట విని. ఒలివ చెట్టు దేవుని మాట విన్నది. దేవుని మాట విని అది ఒలివ నూనె ఇవ్వడానికి ఇష్టపడింది. చూడండి, ఒక సందర్భంలో దేవుడు కాకికి ఆజ్ఞాపించాడు. ఇస్తే కేరెతు వాగు దగ్గర నా దాసుడు ఏలియా ఆకలితో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి రొట్టె మాంసాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పగానే కాకి ఆయన మాట విన్నది. బిలాము ఎంత చెప్పినా వినకపోతే బిలాముకు బుద్ధి చెప్పేదాని నిమిత్తమై దేవుడు గాడిదకి ఆజ్ఞాపిస్తే గాడిద బిలాముతో మాట్లాడింది. ఈరోజు గాడిద దేవుని మాట వింటుంది, కాకి దేవుని మాట విన్నది, పామురాయి దేవుని మాట విన్నది, ఒలివ చెట్టు కూడా దేవుని మాట విన్నది. కానీ ఈరోజు మనుషుడు దేవుని మాట వినట్లేదు. ఈరోజు మనుషుడు దేవుడి మాట వినకుండా, దేవుడికి నచ్చిన విషయం చేయకుండా, అతనికి నచ్చిన విషయంలోనే అతడు వెళుతున్నాడు, అతను పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకే వాళ్ళు వారి యొక్క సొంత పనులే చేసుకుంటున్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చదవండి, ఫిలిప్పీలు 2:21 వచనం చదవండి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 21వ వచనం. చూడండి, అందరూ తన సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క కార్యములను చూడట్లేదు. వాళ్ళ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. దేవుని కార్యము చూడటానికి ఎవడు ఇష్టపడట్లేదు. దేవుని కార్యము చేయడానికి ఎవడు దగ్గరికి రావట్లేదు. సంఘములో చెప్పిన దైవ సేవకుడు చెప్పిన ఆ మాటకి కట్టుబడి, ఈ మాటకి నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఈ మాటను నేను చేస్తాను, దేవుని కొరకు నేను దీన్ని నియమించుకున్నాను, నేను చేస్తాను అని చెప్పేసి అనట్లేదు. ఇది వారి యొక్క సొంత పనులే, వారి సొంత పనులే, వాళ్ళ ఇంట్లో పనులే, వాళ్ళ పనులే చేసుకుంటున్నారే తప్ప దేవుని పని ఎవరు కూడా చేయట్లేదు. మిమ్మల్ని పోయినసారి నేను జంగం తీసుకొని వెళ్ళాను బాలరాజు యొక్క సంఘంలోకి. బాలరాజు యొక్క సంఘంలోకి నేను తీసుకొని వెళ్ళాను. బాలరాజు వాళ్ళ సంఘంలో నాకు తెలిసిన విషయం ఏమిటో తెలుసా? వాళ్ళు మీటింగ్ పెట్టారనుకోండి, వాళ్ళు ఏం పనులు చేస్తారు? అయ్యా, మేము మా కాడ ఏం కష్టం, మేమేం సంపాదించగలం అయ్యా అని ఒకవేళ మీరు అనుకుంటారేమో.
వాళ్ళు ఒంటి తీగ మీద, ఆ తీగ అంతా నా ఏరు మందమే ఉంటుంది, ఆ ఒంటి తీగ మీద నడిచి సర్కాత్ చేసి ఆ సర్కాత్ మీద సంపాదించినట్టు డబ్బులు తీసుకొచ్చి నేను మీటింగ్ పెడుతున్నాను ఈరోజు అని చెప్తే, అన్నయ్య మీరు మీటింగ్ పెడుతున్నారా, సరే ఎంతమంది వస్తారు, ఇంచుమించుగా ఒక 100 మంది వస్తారా, 200 మంది వస్తారా, వస్తారు, అంతమందికి భోజనాలు నేను పెడతాను, అంతమందికి భోజనాలు నేను పెడతాను అన్నయ్య. ఫ్లెక్సీస్ ఖర్చుకి ఎంత అవుతుంది నేను పెడతాను అన్నయ్య. నేను సర్కాస్కి వెళ్ళినప్పుడు నా సౌండ్ సిస్టమ్ మొత్తం తీసుకొని పోయాడు, బెంగళూరులో ఉంది, ఆ టయానికి డేట్ చెప్పండి, మొత్తం సిస్టమ్ మొత్తం ఎంత ఖర్చు అయినా అక్కడి నుంచి నేను తీసుకొని వస్తాను, నేను పెడతాను ఈ పని. మిమ్మల్ని నమ్మించడానికి నేను చెప్పట్లేదు, అతని నంబర్ కూడా నేను ఇస్తాను, కావాలంటే మీరు వ్యక్తిగతంగా కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి. దేవుని సేవకుడు ఏమైతే చెప్తాడో చెప్పింది చెప్పినట్టుగా వాడు పాటిస్తాడు. ఒక రోజున వాళ్ళ ఇంటి ముందు దాదాపు 7-8 జతలు చెప్పులు ఉన్నాయి, 7-8 జతలు ఒకటే సైజులో ఉంటాయి. ఏదన్నా షాపు పెట్టినవా ఏంది నువ్వు అని అంటే, నేను షాప్ పెట్టలేదు, ఏం లేదన్నా, వీళ్ళు అటు పోతుంటారు కదా, బెంగళూరు అని చిత్తూరు అని అటు ఇటు తిరుగుతుంటారు కదా, ఎక్కడ ఏ షాపులోకి వెళ్ళినా కొత్త శక్తులు కనపడితే మా వాళ్ళకి తెలుగు అంకెలు చదువుతాను రాదు కదా, వాళ్ళు ముందుగా ఒక పులికోసతో మూడేస్తారు, ఆ దారి నుంచి ఈ దారికి నా చెప్పుని ఆ పులికోస కొలత పెట్టుకొని తీసుకొని వస్తారన్నా, ఒక బస్తా తీసుకొచ్చి పెట్టారన్న, కాలంటే ఒక జాత తీసుకొని పోను అన్నాను. ఏమైనా హల్లెలూయా అన్నాడు. చెప్పులు ఏందమ్మా అంటే, మా వాళ్ళకి తెలియలేదమ్మా, చెప్పులు ఎంతమంది పెట్టారు, చెప్పులు కాకుండా స్థలాలు ఉండే బలి ఉండేది అన్నాడంట. ఏమిటి హల్లెలూయా అనగానే పక్కన ఉన్న అబ్బాయి అంటున్నాడు, అన్న సువార్త చేసేవాడి పాదాలు సుందరమైనవి అన్న, అందుకే నీకు చెప్పులు ఇచ్చింది అన్న. హల్లెలూయా, నువ్వు సువార్త చేస్తున్నావన్నా, నీ పాదాలు సుందరమైనవి అన్నా, అందుకే అన్ని జాతర చెప్పులు వచ్చి నీకు పడ్డాయి అన్నా అని పప్పుకుందండి. చూడండి, దేవుని పనికి ఏది అవసరమో యెహోషువ దేని నియమించాడో, యెహోషువ నియమించిన ప్రతిదీ వాళ్ళు చేశారట. ఈరోజు మనము ఏదో ఒక విషయాన్ని పొందుకున్న తర్వాత ఆ విషయాన్ని మనం మర్చిపోతా ఉంటుంటాం దేవుని దగ్గర నుంచి. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక అమ్మాయి, ఒక 7-8 సంవత్సరాల పాప, వాళ్ళ నాన్న బజార్కి వెళ్తుంటే, నాన్న నువ్వు బజార్కి వెళ్తున్నావా, అవునమ్మా వెళ్తున్నావు కాబట్టి నాకు ఒక గిఫ్ట్ బొమ్మ కొనకరా నాన్న అని చెప్పిందట. చెప్పగానే వాళ్ళ నాన్న సరేనమ్మా అని చెప్పేసి, ఏం బొమ్మ అని అంటే, అదే మన ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఏం బొమ్మ అది ఎక్కువ, టెడ్డీ బేర్ కొనకరామని చెప్పాడట. చెప్పిందంటే కొనక్క రావడానికి షాపుకి వెళ్ళాడు. షాపుకి వెళ్ళగానే, ఏనానా తీసుకున్నావా అని అంటే, ఇప్పుడే షాపులోకి వెళ్తాను తల్లి, పోయి తీసుకుంటాను. పోయి బేరం చేసి గిఫ్ట్ ప్యాక్ చేసేలోపు, ఏనానా తీసుకున్నావా, ఇప్పుడే తీసుకున్నానమ్మా, ప్యాకింగ్ చేపిస్తున్నా, నా చేతికి ఇంకా రాలేదు. మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ చేసింది, ఏనానా తీసుకున్నావా, ఇప్పుడే గిఫ్ట్ ప్యాకింగ్ చేసి నాకు ఇచ్చారమ్మా, ఇప్పుడే బయటకు వస్తున్నాను. మళ్ళా కొంచెం దాకా, ఏది నానా వస్తున్నావా, ఇప్పుడే బండెక్కించినాను తల్లి, వస్తున్నాను, దోవలో ఉన్నాను. ఇంకొంచెం ఆగి నాకు మళ్ళీ చేసింది ఫోన్, ఏది నాన్న ఎంత దూరం వచ్చావు, దగ్గరలో ఉన్న తల్లి, ఇంకా ఏదైనా ఒకటి తీసుకొని వద్దామని, తొందర నాన్న అని చెప్పి మళ్ళా ఇంకొంచెం దానికి చేయగానే గేట్లోకి వానే పోయి వాళ్ళనా, హాయ్ తల్లి తెచ్చాను అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న తెచ్చిన గిఫ్ట్ తీసుకొని, ఆ గిఫ్ట్ ఇక ఇట్లా పట్టుకొని ఆడుకుంటా హే హే అని ఆడుకుంటా వెళ్ళిపోయింది లోపలికి. అంటే ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, షాపులోకి వెళ్ళగతరికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది, షాపులోకి వెళ్ళినాక చేసింది, గిఫ్ట్ కొన్నాక చేసింది, గిఫ్ట్ ప్యాకింగ్ చేసినాక చేసింది, బండి మీద వచ్చేటప్పుడు చేసింది, బండిలో నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళినాక చేసింది, ఇంట్లోకి పోయి వాళ్ళ నాన్న చేతికి బొమ్మ ఇచ్చిందాకా చూసింది, బొమ్మ తీసుకున్న తర్వాత వాళ్ళ నాన్న పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఈరోజు మనకి దేవుడు కాస్త కూస్తో ఎంతో కొంత మేలు చేస్తే ఆ మేలును పొందిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి రావట్లేదు మనం.
ఆ మేలును పొందిన తర్వాత తండ్రిని మనం అడగట్లేదు. ఆ మేలును మనం పొందిన తర్వాత తండ్రిని మళ్ళీ ఏరే విషయాన్ని మనం అడగట్లేకపోతున్నాం. కారణం ఏమిటంటే దేవుడు నియమించిన ఆ నియమము మనకి తీరిపోయింది. ఇక మనకు అవసరం లేదు. నాకు కొంచెప్పుడు కొద్దిగా అనారోగ్యం వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళాను, తీరిపోయింది. ఇంక దేవుడు అవసరం లేదు. ఒకప్పుడు నాకు పిల్లలు లేరు, దేవుడు పిల్లలు ఇచ్చారు. పిల్లలు ఇచ్చిన తర్వాత ఇంకా బావచ్చులే అని నేపాలి. ఒకప్పుడు నాకు అప్పు తీరింది, లేకపోతే నాకు కూతురుకు పెళ్ళి అయింది, లేకపోతే ఇంకొకటి జరిగింది అని చెప్పేసి నేపాలు చెప్పుకుంటూ ఉంటున్నారే కానీ దేవుడు నాకు చేశాడే, దేవుడు చేసిన దానికి దేవుడు నాకు నియమించినట్టే ఆ నియమం ప్రకారంగా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని నేను వినాలి, వాక్యానుసారంగా నేను జీవించాలి. నేటి వరకు ఆయన నన్ను సజీవురాలుగా నన్ను నా కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడే. నేటి వరకు ఆయన కాపాడిన దానికి నేను కృతజ్ఞతగా ఏదో ఒకటి కలిగి ఉండాలి కదా అనే ఆలోచన ఈ రోజు సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, భార్యలో కానీ, భర్తలో కానీ మర్చిపోతూ వస్తున్నారు దేవుని పిల్లలు. అది మర్చిపోవద్దు. అది మర్చిపోయినందువల్ల దేవుడు నీకు ఆశీర్వాదం. అంటే నువ్వు దేవుని పని చెయ్యాలి. దేవుడు నీకు 24 గంటల టైం ఇచ్చాడు. 24 గంటల టైంలో నువ్వు కనీసం దేవునికి 2.5 గంట దేవుడు ఇచ్చిన నియమాన్ని నువ్వు కట్టుబడాలి. 2.5 గంట ఒకేసారి చేయలేకపోతున్నావా? ఒకేసారి 2.5 గంట దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టలేకపోతున్నావా? కాస్త పొద్దునే 1 గంట దేవుని కొరకు చెయ్యి. ప్రభువా, నేటి వరకు నన్ను కాపాడుకుంటూ వచ్చావు కదా, నీ కొరకు నేను కృతజ్ఞతగా నేను చేస్తాను. 1 గంట చెయ్యి. మధ్యాహ్నం నువ్వు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత 10 నిమిషాలు నువ్వు కూర్చునేటప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు చెయ్యి. సాయంత్రము నీ కుటుంబంతో కలిసినప్పుడు నీ వ్యక్తిగతంగా మిగతాది నువ్వు కంప్లీట్ చేయి. ఎటు తిరిగి నువ్వు దేవుడు నియమించిన దానిని ఖచ్చితంగా 2.5 గంట సమయాన్ని దేవునికి నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మాటకి నువ్వు విధేయత చూపించాల్సిందే. వాళ్ళు నేటి వరకు సజీవులుగా ఉండటానికి గల కారణం ఏమిటంటే దేవుని వాళ్ళు హత్తుకొని ఉన్నారు. రూతు తన అత్తని హత్తుకొని ఉన్నట్టుగా, యెహోషువ చెప్పిన మాట చెప్పినట్టు వాళ్ళు బలిపీఠం కట్టినట్టుగా, చెప్పినట్టు వాళ్ళు కట్టెలు కొట్టినట్టుగా, చెప్పినట్టు వాళ్ళు నీళ్లు తోడినట్లుగా, చేర్చినట్లుగా వాళ్ళు హత్తుకొని ఉన్నట్లుగా వాళ్ళు చేశారు. కాబట్టి నేటి వరకు వాళ్ళు కాపాడబడుతూ వచ్చారు. నేటి వరకు వాళ్ళు దీవించబడుతూ వచ్చారు. ఈ రోజు నువ్వు నేటి వరకు 24 మొత్తం నిన్ను కాపాడుకుంటూ జనవరి నెల పోయిన 52 వారాలు నిన్ను దేవుడు కాపాడుకుంటూ వచ్చిన విషయంలో నువ్వు దేవుని కొరకు ఏమి చేస్తున్నావు? దేవుని మాట నువ్వు వినాలి అనేది దేవుడు చెబుతున్నట్టు ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. దేవుని పెట్టారా? లేకపోతే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 ఒకసారి చదవండి. ఫిలిప్పీ 4:3. అవును, నిజమైన సహకారి. అని చదువుతుంది. నిజమైన సహకారి ఆ స్త్రీలు నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, నా పిల్లలు నాతో పాటు సహకారులుగా ఉన్నారు కనుక, నాతో పిల్లలు నాకు కూడా సహకారులుగా ఉన్నారు కనుక, సహకారులుగా ఒకరిని సహకారులుగా, సంఘంలో ఒకరికొకరు సహకారులుగా, సంఘంలో ఒకరికి ఒకరు ప్రయోజనకరమైన వారిగా, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే వారిగా, ఒకరిని ఒకరు అభినందించుకునే వారిగా, ఒకరిని ఒకరు గౌరవించుకునే వారిగా, ఒకరి పట్ల ఒకరు ప్రార్థించుకునే వారిగా, ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారిగా, ప్రేమను చూపించే వారిగా మీరు కనపడాలి. కాబట్టి నీ భర్త పట్ల నువ్వు ప్రేమ చూపించాలి, నీ భార్య పట్ల నువ్వు ప్రేమ చూపించాలి. అప్పుడు నీ ప్రేమను బట్టి వాళ్ళు నీ వైపు మళ్ళీ ఆలోచనను దేవుడు చేయగలుగుతాడు. దేవుడు పెట్టాడు. సహకారులుగా నీ జీవితంలో పొదలు లేదనుకో ఉపయోగం ఏమన్నది? నీ జీవితంలో పొదలు లేదనుకో ఉపయోగం ఏమన్నా ఉండదా? మన జీవితంలో పొదలు లేదనుకో ఉపయోగం ఏమన్నా ఉండదా? ఉండదు కదా. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఏంటిలా ఇది
ఇద్దరు అన్నదమ్ముడు కలిసి అడవికి వెళ్ళారంట కట్టెలు కొట్టడానికి. ఇద్దరు అన్నదమ్ముడు అడవికి వెళ్ళారంట కట్టెలు కొట్టడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు తీసావా సౌండ్ కొంచెం పెట్టు. ఇద్దరు అన్నదమ్ముడు రే స్టెప్ రాయా రే నువ్వు కూడా రమ్మ. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను అటు నిలబడ్డాను, అటు నిలబడాలి మీరు అటు. హల్లెలూయా. ఏదయ్యా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇద్దరు అన్నదమ్ముళ్ళు అడవికి వెళ్ళారంట. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అడవికి వెళ్ళారంట. దేనికంటే కట్టెలు కొట్టడానికి వెళ్ళారంట. ఏంద్రా దయ్యం పని చేస్తున్నాయంద్రా చేస్తున్నాము చెప్పా. దేవునికి స్తోత్రం. యువతల రైట్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి హల్లెలూయా. బేస్ తగ్గించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. వీళ్ళిద్దరు కలిసి అడవికి వెళ్ళారంట. లేకపోతే ఈ బాక్స్ కొంచెం తీయండి, పోయింది. హల్లెలూయా. కొద్ది సౌండ్ కొట్టు. హల్లెలూయా హల్లెలూయా. ఉంచు తర్వాత అలాగే ఉంచు. స్తోత్రం స్తోత్రం. వీళ్ళిద్దరూ అడవికి వెళ్ళారంట. అడవికి వెళ్ళి వీళ్ళిద్దరూ కట్టెలు కొట్టడానికి వీళ్ళిద్దరు వెళ్ళారంట. కట్టెలు కొట్టడానికి వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత పొద్దున్న 6 గంటలకు వెళ్ళారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్దిగా సౌండ్ పెట్టాము. హల్లెలూయా. కొంచెం పెట్టి హల్లెలూయా హల్లెలూయా. సరే రైట్ రైట్. అది పెట్టవా? దేవునికి స్తోత్రం. ఓకే. వీళ్ళిద్దరూ అడవికి వెళ్ళారంట. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడానికి వీళ్ళిద్దరూ వెళ్ళారంట. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత అన్న ఏం చేశాడంటే, తమ్ముడిని వీడు నాకంటే చిన్నోడు కదా అని అనుకుంటే ఇద్దరు వెళ్ళారు. కానీ వీళ్ళిద్దరిలో ఉన్న పందెం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కట్టెలు పట్టాలి. కట్టెలు కొట్టిన తర్వాత ఇద్దరు ఒకేసారి టైం పెట్టుకుని కొట్టాలి. వీళ్ళిద్దరు ఒకేసారి కొట్టేటప్పుడు ఎవరు తక్కువ కట్టెలు కొడతారో తక్కువ కట్టెలు కొట్టిన వాడు ఎక్కువ కట్టెలు కొట్టిన వాడికి ఇచ్చేసేయాలి. అర్థమవుతుందా నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? వీళ్ళిద్దరు ఏం పందెం పెట్టుకుని వెళ్ళారంటే, అదే మన ఇద్దరం కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాం కాబట్టి ఎవరు మన ఇద్దరు తక్కువ కట్టెలు కొడతారో తక్కువ కట్టెలు కొట్టిన వాడు ఎక్కువ కట్టెలు కొట్టిన వాడికి ఇయ్యాలి అని వీళ్ళిద్దరూ పందెం పెట్టుకున్నారు. పందెం పెట్టుకుంటే అప్పుడు అన్నాడంట, నా తమ్ముడు కదా ఈడు, చిన్నోడు కదా, అయితే ఈడు పొద్దున్నే 6 గంటలకు మొదలు పెట్టినా నువ్వు, నేను పెద్దోడిని కదా, నీకు ఒక 3 గంటలు నేను సేవ్ చేస్తాను, నువ్వు 6 గంటలకు మొదలుపెట్టు, నేను 9 గంటలకు మొదలు పెడతాను. 6 గంటలు 3 గంటలు ఎక్కువ ఇంటికి ఇచ్చాడు కదా, తమ్ముడికి ఇచ్చాడు కదా, 3 గంటలు నీకు ఎక్కువ ఇచ్చాను, 3 గంటల్లో నువ్వు ఎక్కువ కొట్టుకోవచ్చు అని అన్న కొంచెం జాలిపడి వీడికి అప్పచెప్పాడు. వీడికి 9 గంటల టైము, వీడికి పొద్దున్న 6 గంటల వరకు టైం. అయితే వీడు 6 గంటలకి మా అన్న నాకు అవకాశం ఇచ్చాడు కదా అని ఉదయం నుంచి తిండి లేదు, తిప్పలు లేదు,
ఉదయం నుంచి సాయంత్రం దాకా కొడతానే ఉన్నాడు కట్టెలు. ఈడు మాత్రం 9 గంటలకు చక్కగా భోజనం చేశాడు, కట్టెలు కొట్టాడు, కొద్దిసేపు దాకా మళ్ళీ టీ తాగాడు. మళ్ళీ మధ్యాహ్నం టైం అయింది, అన్నం తిన్నాడు. మళ్ళీ 4 గంటలకి స్నాక్స్ బిస్కెట్స్ తిన్నాడు. మళ్ళీ 5 గంటలకు మళ్ళీ టీ తాగాడు. ఇలాగే ఈడు చేసుకుంటూ పోతున్నాడు. ఈడు ఉదయం నుంచి కొట్టుకుంటూ పోతున్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఉదయం నుంచి ఈడు కొట్టుకుంటూ పోయి, ఈడు ఉదయం నుంచి కొట్టుకుంటూ పోయి, ఈడు 9 గంటల నుంచి కొట్టుకొని పోయిన తర్వాత లాస్ట్కి కట్టెలు లెక్క చూస్తే ఈడి మీద ఈడే ఎక్కువ కొట్టుకుంది కట్టెలు. విచిత్రం ఏమిటి? ఈడు ఉదయం 6 గంటల నుంచి కొడుతున్నాడు, ఈడు 9 గంటల నుంచి కొడుతున్నాడు. 9 గంటల నుంచి కొట్టినోడు ఉదయం అన్నం తినడు, మళ్ళీ మధ్యలో టీ బ్రేకు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినడు, మళ్ళీ 4 గంటలకి స్నాక్స్ బ్రేకు, మళ్ళీ 5 గంటలకి టీ. ఈడు మాత్రం ఉదయం నుంచి ఏం ఇలా కొడతానే ఉన్నాడు. లాస్ట్కి వచ్చేళ్ళకి ఈడే ఎక్కువ కొట్టాడు. ఈడు మాత్రం ఏమీ లేదు, ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దీని భావం ఏమిటంటే, వీడు ఉదయం నుంచి కొట్టినా, వీడు 9 గంటల నుంచి కొట్టినా, వీడి గతికేమో పొదును ఉంది, వీడి గతికి పొదును లేదు. అర్థమైంది మీకు? నిలబడి అయ్యా, ఇంకా నిలబడతారా? హల్లెలూయా. వాడి గతికేమో పొదును ఉంది, వీడి గతికేమో పొదును లేదు. అయితే మనం కూడా విశ్వాసులుగా ఉన్న మనం కూడా పొదులు లేకుండా, ప్రార్థన అనే పొదులు లేకుండా శాస్తా ఉంటే కూడా ఎట్టే ఉంటుంది. ప్రార్థన అనే పొదును మన జీవితంలో లేకపోతే ఎట్టే ఉంటుంది. అంటే మన జీవితంలో ప్రార్థన అనే ఆయుధం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ జీవితంలో షార్ప్గా నువ్వు ముందుకెళ్ళగలదు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే షార్ప్గా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మొట్టమొదట వారంలో నీకు దేవుడు చెప్తున్నట్టు మాట ఏమిటంటే, దేవుడు పని చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుని పని చేసేవారిగా మనం ఉండాలి. యెహోషువ నియమించబడినట్టి వాళ్ళు చెప్పినట్టు నేటి వరకు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, ఆశీర్వాదం పొందారు. నేటి వరకు రూతు అతని హత్తుకొని వచ్చేసింది, యోధా గోత్రంలో ఆమె నింపబడింది. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా సంఘములో నీకు చేతనైనంత వరకు సంఘంలో ఏదైనా నువ్వు వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దేవుడు మందిరాన్ని మనకి ఇచ్చాడు. ఇక్కడ నువ్వు వచ్చి నీకు ఇంటికాడ కుదరలేదనుకో, ఒక అరగంట వచ్చేసి దేవుని మందిరంలో నీ వంతు నువ్వు కన్నీళ్ళు గార్చి నువ్వు ప్రార్థన చేసి వెళ్ళవచ్చు. నీ బాధ్యతను నువ్వు నెరవేర్చుకోవచ్చు. కానీ ఈరోజు ఎలాగ ఉన్నారంటే, అలా ఆదివారం రోజు మాత్రమే దండం పెట్టుకోవటం, స్తోత్రాలు చెల్లించుకోవటం, పోవడం తప్ప మిగతా కార్యక్రమం దేవుని సన్నిధిలో ఆదివారం రోజు గడిపినంతగా మిగతా రోజులు గడపలేకపోతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, 24 గంటలు 24 అవర్స్ నీకు ఇచ్చినప్పుడు 24 గంటలు కనీసం 2.5 గంట ఏ సమయమైనా సరే నువ్వు 2.5 గంట దేవునికి చెప్పినట్టు నువ్వు చేయాలి. అందుకే దేవుని పని చేయువారుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎలాగ ఉండాలి? నేను దేవుని పని చేసేవారిగా నేను ఉండాలి. అప్పుడే దేవుని దీవెన ఆశీర్వాదం మనకి కలుగుతుంది. నిన్ను బట్టే నీ కుటుంబంలో ఇంకా అనేకమైన పెను తుఫాను లాంటి విషయాలు ఏం చేస్తుందంటే, మీ ప్రార్థన ఆయుధంగా షార్ప్గా వెళ్ళేసి నీకు ఏదైతే కష్టంగా ఉంటుందో దాన్ని తెగనరికేసేసింది. వాడు కత్తి పొద్దునగా ఉన్నందువల్ల 9 గంటలకు ఎక్కినా కూడా ఏమైపోయింది? కట్టెలో కొట్టగలిగాడా? కొట్టలేడా? కానీ వీడు పొద్దున్న నుంచి కొట్టినాడు, కానీ కట్టెలో లేదు. ఎందుకు? వాడు దాంట్లో పొదును, ప్రార్థన అనే పొదును నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే, దేవుని పని చేసేవాడిగా నేను ఉండాలి. నీకు ఏదైతే నియమించాడో దేవుడు, ఏదైతే నీకు చెప్తున్నాడో, ఏదైతే నీ మనసులో భారం ఉన్నదో వెనక్కి తీయక ఆ భారాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగో నువ్వు చేయక్క అని అక్కల మీద చెల్లెల మీద నెట్టుకోకుండా నీకు ఇచ్చిన భారాన్ని నువ్వు
దేవుని ఎదుట నువ్వు సద్వినియోగపరుచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి ఆశీర్వదించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బల్లాలో విషయంలో ఒక 2 మాటలు నేను చెప్పి నేను బల్ల విషయం కూడా నేను ముగిస్తాను. బల్ల తీసుకున్నట్టు వారు ఎలాగ తీసుకోవాలి అనేది మీకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యథార్థంగా తీసుకోవాలంట. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఎలాగ తీసుకోవాలంట? యథార్థంగా తీసుకోవాలంట. కానీ యోబు గారు ఎలాగ ఉన్నాడో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో త్వరగా నేను ఈ మాట చెప్పేసి బాగా ఇస్తాను మీకు. ఊజు దేశమందు యోబు అనబడినట్టు ఒక మనుషుడు ఉండెను. చాలు తల్లి. అతడు ఎలాంటి వాడట? యథార్థమంతుడట. ఎలాంటి వాడంట? ఆయన యథార్థంగా జీవిస్తాడంట, యథార్థంగా బ్రతుకుతాడంట. ఉన్నది ఉన్నట్టుగానే ప్రవర్తించేవాడట. ఆయన ఉన్నట్టుగానే బ్రతికేవాడట. అది ఈరోజు ప్రభు శరీరాన్ని తింటున్న నీవు, ప్రభు రక్తాన్ని తాగుతున్న నీవు కూడా ఎలాగ దాన్ని తీసుకోవాలి అంటే, నిన్ను నన్ను ఈ భూమి మీదకి పంపించినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు యథార్థమంతుల కంటే యథార్థమంతుడట. హల్లెలూయా. అలాంటి నీతి కలిగినటువంటి వాని యొక్క శరీరాన్ని, అలాంటి నీతి కలిగినటువంటి వాని యొక్క రక్తాన్ని మనం తిని తాగుతున్నాం. కాబట్టి ఆయన శరీరాన్ని తింటున్న నీవు, ఆయన రక్తాన్ని తాగుతున్న నీవు యథార్థంగా తీసుకోవాలట. హల్లెలూయా. ఎలాగ తీసుకోవాలట? యథార్థంగా. నాలో నేను ఎటువంటి కల్మషం పెట్టుకోవట్లేదు ప్రభా, ఎవరి మీద ఎటువంటి కీడుని నేను చేయట్లేదు ప్రభా, ఎవరి మీద నేను నేపాలు మోపట్లేదు ప్రభువా, ఎవరి మీద నేను సొనగట్లేదు ప్రభా, ఎవరి మీద నేను నింద మోపట్లేదు ప్రభువా. నేను నా మట్టుకైతే నేను యథార్థంగా ఉన్నానయ్యా, నన్ను యథార్థంగా ఉండేటట్టుగా నువ్వు చేసేవయ్యా అని చెప్పేసి దేవుడికి కృతజ్ఞత కలిగి నువ్వు యథార్థంగా దేవుని సన్నిధానంలో ఆయన శరీరాన్ని తీసుకోవాలట. చదవండి కీర్తన 97:11, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం కూడా త్వరగా. హల్లెలూయా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయము కలిగిన వారికి ఆనందమును విత్తబడి ఉన్నాయంటండి. విత్తబడి ఉన్నాయంట. విత్తనాలంట. ఎవరి కొరకు విత్తబడి ఉన్నాయి? నీతిమంతులట, యథార్థమంతుల కొరకు ఆనందమును, వెలుగు. ఆనందం అంట. వాడి జీవితంలోకి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడంట. వాడు ఎప్పుడు వెలుగులోనే నడుస్తాడట. చీకటిలోకి వాడు వెళ్ళడానికి ఇష్టపడడంట. అపవిత్రమైన పనులు చేయడానికి వాడు ఇష్టపడడట. ఒకవేళ వాడు అవతల వాడి కీడు చేసినా ఈడు మాత్రం వాడు కీడు చేయడానికి ఇష్టపడడట. ఎందుకంటే వీడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కనుక, వీడు యథార్థంగా బ్రతుకుతున్నాడు కనుక, యథార్థంగా జీవిస్తున్నాడు కనుక దేవుని సన్నిధానంలో యథార్థంగా చేతులు వేయాలంట. బల్ల తీసుకుని మనం ఏం చేయాలంట? యథార్థంగా చేతులు వేయాలంట. ఇంకా ఇంకొక మాట సామెతలో 7:2 ఏమన్నది? చూడండి, ఆయన యథార్థంగా బ్రతికే వారినట కిందకి అనగదొక్కును అని రాయబడి ఉందా? యథార్థంగా బ్రతికే వారిని కిందకి అనగదొక్కును అని చెబుతాడా? యథార్థంగా బ్రతికే వారినట పైకి లేవనెత్తుతాడట. సతికిలు పడిపోయినవా? అప్పు చేసి సతికిలు పడిపోయినవా? అనారోగ్యంతో సతికిలు పడిపోయినవా? నిందలతో సతికిలు పడిపోయినవా? సమాజంలో వెలివేయబడ్డవా? అన్నదమ్ముల మధ్యలో వెలివేయబడ్డవా? నీ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో వెలివేయబడ్డవా? నీ కులములో నిన్ను వెలివేయబడ్డవా? సతికిలు పడిపోయినవా? ఒంటరి వ్యక్తిగా అయిపోయినవా? నో ప్రాబ్లం. నిన్ను అక్కడికి వచ్చి ఆయన లేవనెత్తబోతుంటాడు. చప్పట్లు పడతాం గట్టిగా. నిన్ను ఆయన అక్కడికి వచ్చి లేవనెత్తగలడు. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా జీవిస్తే, యథార్థంగా బ్రతికితే దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడట. యథార్థంగా నువ్వు చెయ్యి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో వేయాలట. రెండవది నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి వేయాలట. ఒకటి యథార్థంగా, రెండవది మనస్ఫూర్తిగా. నేను ఏదో ఆయన పిలిచాడు కాబట్టి వచ్చాను కానీ లేకపోతే నాకేం పని అనేటట్టుగా నాకు రాకూడదు. నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు చెయ్యి వేయాలి. చదవండి ఒకసారి కొలస్సీ 3:24. కొలస్సీ 3:24. నాకు తొందరగా రెఫరెన్స్ అందియాలమ్మా. ఏబేలు 2:12 కూడా తీయండి. యెహోషువ 14:4 కూడా తీయండి. కొలస్సీ 3:24. ఏబేలు 2:12.
ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని విరుగుదము కనుక మీరు చూడండి, మీరు ఏమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనసు పూర్తిగా చెయ్యండి. చెప్పండి, హల్లెలూయా. మనుషుల నిమిత్తమని నేను కూడా భక్తుడినే, నేను కూడా భక్తురాలనే అని నువ్వు చేయొద్దు. అర్థమైందా? నేను మనసు పూర్తిగా నువ్వేం చేయాలి? ఏమన్నాడు అక్కడ? కొలసి సంఘంతో చెప్తున్నట్టు మాట ఏమని? మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా నువ్వు చెయ్యాలి, చెయ్యి వేయాలి. ఎలా చేయాలట? మనస్ఫూర్తిగా నువ్వు ఏం చేసిన మనస్ఫూర్తిగా, నువ్వు ప్రార్థనకు వచ్చిన మనస్ఫూర్తిగా, నువ్వు అన్నం పెట్టిన మనస్ఫూర్తిగా, బట్టలు ఉతికిన మనస్ఫూర్తిగా, ఏదన్నా నీ ఇంట్లో నువ్వు ఏదైనా చేసిన మనస్ఫూర్తిగా. కొంతమంది ఇంట్లో అన్నం వండాలి కదా అని వండుతురు, ఇంట్లో కూర వండాలి కదా అని వండుతురు. ఎలాగా? వండాలి కదా అని వండి చెమట పెడతారు, లేకపోతే ఇత్తులుగానే పెడతారు. కూర వండాలి కదా అని అంటారు, కారం అన్న ఎక్కువ వేస్తారు, ఉప్పు అన్న అంటే దాంట్లో ఏం లేదు దాంట్లో మనస్ఫూర్తి లేదు. ఏదన్నా ఎట్ చేసినట్టు నా మనవాడు కంటే లేని అట్టే కావాలి నీకు తెలియదు అంటారు కూడా. మళ్ళీ పేరకానికి వచ్చేవాడు మళ్ళీ. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలైనట్టు మనకి మంచిది కాదు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో నిక్కచ్చ మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు నేను బ్రతకాలి. బ్రతిక 4 రోజులు బ్రతుకు, 10 రోజులు బ్రతుకు దేవుని కొరకు. కాళ్ళు ఎగరేసి బ్రతుకు దేవుని కొరకు 10 రోజులు. సవాలు విసిరి బ్రతుకు 10 రోజులు. మనస్ఫూర్తిగా బ్రతుకు. అంతేకాని మనస్ఫూర్తి లేకుండా దేవునికి ఇబ్బందికరంగా నువ్వు బ్రతికితే దేవుణ్ణి మెప్పించలేవు, నువ్వు కూడా ఆశీర్వాదకరంగా పొందలేవు, దేవుని పొందలేవు. మనస్ఫూర్తిగా చెయ్యి. ఏం చేసినా నీ భర్త ఎలాంటి వాడైనా మనస్ఫూర్తిగా చెయ్యి, నీ భార్య ఎలాంటిదైనా మనస్ఫూర్తిగా చెయ్యి. నా దేవుడు నిన్ను మాత్రం విడిచిపెట్టకుండా నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచి నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీ ప్రార్థనే నీ కుటుంబానికి జయము, నీ ప్రార్థనే నీ కుటుంబానికి నీడ, నీ ప్రార్థనే నీ కుటుంబానికి వెలుగు, నీ ప్రార్థనే నీ కుటుంబం మార్చగలిగే గొప్ప వెలుగు, గొప్ప ధననిదే. కానీ నువ్వు షార్ప్గా మార్చబడాలి. మధుకత్తుగా నువ్వు ఉండి ఎంతసేపు నువ్వు చేసినా, మార్పు లేని జీవితంలో ఎంతసేపు నువ్వు చేసినా నీకు ఇసుకు తప్ప నీకు మేలు రాదు. నీకు మేలు జరగాలి అంటే మనస్ఫూర్తిగా ఏం చేసిన దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏవేలు 2:12, హోషేయ 14:4. ఇప్పుడైనా మించిపోయింది లేదు. చెల్లెమ్మ, తమ్ముడు, ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు కన్నీళ్లు విడుచుచు. కొంతమంది దొంగేడు పెడతారు, మీకు తెలుసు తెలియదు. ముందు తప్పు చేస్తారు, వాడు వచ్చి కొడతాడు, ఏమైనా దొంగేడు పెడతారు. లేరా అట్టోడు ఉన్నారు లేరా? మా ఇంటి పక్కన జాష్ వాళ్ళ ఇంటి అనుకున్నారు, ఇల్లు చచ్చిపోయారు, ఎక్కడ లేరు. ఆయనకి సరిగ్గా పొదుగుకి నా కళ్ళు కనపడదు. కర్ర తీసుకొని 4 పక్కల ఆ గోడకేసి ఈ గోడకేసి ఆ గోడకేసి ఈ గోడకేసి పెద్దగా బాది బయటకు వచ్చి నీ ఇష్టం చెబుతున్నా ఏమనుకున్నావా మరి అని అంటాడు బయటకు వచ్చి. మేము అప్పుడు కొద్దిగా ఆడపిల్లలు, మేము హైదరాబాద్ బాబు మా అత్తను కొట్టాడు ఈ మంచి నుంచి హైదరాబాద్ మేము పోయి లోపలికి పోతే లోపల కూర్చొని పక్కన ఉంటామంటుంది. ఏందప్ప మా బిడ్డ అన్నంటే, ఒరే కర్ర నన్ను తగలకుండా ఆ గోడకేసి ఈ గోడకేసి కొట్టాడురా, నేను సీపు తీసుకుని బాధినారు మేము ఆవనని చెబుతున్నాను. చూడండి, అట్టుంటుంది వ్యవహారం కదా, దొంగ ఏడుపు. కానీ ఇక్కడ చెబుతున్న నిజమైన ఏడుపు. ఏమని అంటాడు చదువు? ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు,
మీరు ఉపవాసం ఉన్నప్పుడు కన్నీళ్లు విడుచుచు దుఃఖపడుతూ, చూడండి, దుఃఖపడుతూ, అక్కడ కూడా అండర్లైన్ చేసుకోండి మీరు, అక్కడ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. దుఃఖపడుతూ మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు వచ్చి నీకు కావాల్సింది ఏదో అడగండి. ఏమైనా హల్లెలూయా. చూడండి, మనస్ఫూర్తిగా రాండి నా దగ్గరికి, తిరిగి వచ్చి మీకు ఏది కావాలో అది అడగండి, ఆయన చేస్తాడు. ఏమైనా హల్లెలూయా. దేవుని బిడ్డలుగా పిలువబడినది మన జీవితంలో గుర్తుపెట్టుకోండి. ముందు మనం కరెక్ట్ వేలో నడిస్తేనే మిగతాది మన ఎన్నికకి వస్తుంది. చూడండి, మీ అందరికీ తెలుసు ట్రైన్ ఇంజిన్ ఒకటి ఉంటుంది. ఆ ఇంజిన్కి వెనక సుమారు ఒక 50-30 పెట్టెలు ఉంటాయి. ఇంజిన్ వెళ్ళిపోతుందో వెనక పెట్టెలు కూడా అట్టే పోతా ఉంటాయి. అవునా కాదా? అవునా కాదా? భారీగా భర్తగా నువ్వు వెళ్ళిపోతుంటే నీ పిల్లలు కూడా వెళ్ళిపోతారు. ఏమైనా హల్లెలూయా. ఏమైనా హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ప్రార్థన ఆయుధం నీ చేతికి ఇచ్చాడు. ప్రార్థన ఆయుధం నీ చేతికి ఇచ్చాడు. మడ్డు కత్తి కాదు నీకు ఇచ్చింది దేవుడు. ప్రార్థన ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయుధాన్ని నువ్వు ఉపయోగించుకో, ఆయుధాన్ని నువ్వు కాపాడుకో. జయ జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు. ఆశీర్వాదం నీ ఇంటికి రాబోతుంది. హల్లెలూయా. మనస్ఫూర్తిగా నువ్వు చేయగలిగితే నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, నీ కుటుంబం మారుతారు, నీ అనారోగ్యం పోతే, నీకున్న సమస్యలు పోతాయి. కాకపోతే కాస్త లేట్ అవుతుందేమో, కానీ లేట్ అయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలడు. హల్లెలూయా. హోషేయ గ్రంథం 14:4. వారు విశ్వాసఘాతుకులు కాకుండా, చూడండి, వాళ్ళు విశ్వాసఘాతుకులు, మాట ఇచ్చి తప్పే వాళ్ళుగా ఉండకుండా నేను వారిని ఏం చేస్తానట? గుణపరచువాడు. వాళ్ళ గుణాన్ని నేను సరిచేస్తాను. హల్లెలూయా. వాళ్ళ గుణాన్ని నేను సరిచేస్తాను. కొంతమంది, మీరు కాదులే కానీ కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, పైకి మాత్రం చాలా అందంగానే కనపడతారు, కానీ వాళ్ళ గుణం మాత్రం గుడిసెట్టు గుణం. మీకు తెలుసా? వాళ్ళ గుణం ఎట్టాడిది? గుడిసెట్టు గుణం. ఈ గుడిసెట్టు గుణం వల్ల రోజు తాగదే, రోజు కొట్టునన్ను అంటమే, రోజు తిట్టునన్ను అంటమే, రోజు నన్ను పైన పడి తన్ను అంటమే. ఏది ఈ గుణం ఎటువంటిది? గుడిచేతి గుణం, గుడిసెట్టు గుణం. ఆ గుడిసెట్టు గుణాన్నంట పక్కకు పెట్టి కొద్దిసేపు నువ్వు కన్నీరు విడిస్తేనంట ఆ గుడిచేటి గుణాన్ని కూడా దేవుడు చెక్కి నిన్ను అందమైన బొమ్మగా మారుస్తాడంట. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అది అందమైన బొమ్మగా మార్చబడాలంటే నీలో ప్రార్థన ఆయుధము ఉండాలి. ఏమైనా హల్లెలూయా. ఏం చెప్పాను? ఒకటి, యథార్థంగా చేయాలి. రెండవది, మనస్ఫూర్తిగా చేయాలి. మూడోది చెప్పాను, ముగిస్తాను. మూడవది వచ్చి యుక్తముగా. యుక్తముగా అంటే దాని అర్థం ఏమిటంటే అంగీకారముగా. నీకు అంగీకారముగా నువ్వు ఆ పని చేయాలి. నీ అంతటా నువ్వు అంగీకారంగా రావాలి. ఎవరు పిలవని అవసరం లేదు, నీ అంతటా నువ్వే వచ్చి కూర్చోవాలి. ఏమైనా హల్లెలూయా. నీకు ఫోన్ చేసి చెప్పవల్ల ఇవాళ ఆదివారం అని నీ పాటికి నువ్వే వచ్చి కూర్చోవాలి దేవుని సన్నిధిలో. అంగీకారం, అంగీకారం, అంగీకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అంగీకారం లేకుండా నిన్ను ఎవడైనా ఏమైనా అనగలడా? అనలేడు కదా. నీకు అంగీకారం ఉండాలి. చదువుతాం రోమా 12:1. రోమా 12:1, లేవికాండం 1:4. తొందరగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, చూడండి, పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమునైన, చూడండి, సజీవ యాగముగా మీకున్న శరీరములను మీరు ఆయనకి సమర్పించుకునుడని, దేవుని యొక్క వాత్సల్యమును బట్టి, దేవుని ప్రతినిధిని బట్టి, దేవుని మాటను బట్టి మీకు దండం పెట్టి చెబుతున్నాను. ఏమైనా హల్లెలూయా. ఆయన బయట నడుకుంటాను. నేనైతే మీ అన్నగా, పెద్దోళ్ళైతే తమ్ముడుగా, ఇంకా చిన్నవాళ్ళు అయితే తండ్రిగా మీకు దండం పెట్టి చెబుతున్నాను. ఏమని? అది సెల్స్ అయిపోయినాయి అనుకున్నాను. మీకు కొంచెం సెల్స్ పడతా, సెల్స్లో మీరు తీసుకురా తొందరగా. ఏమనట? ఏమని చెబుతున్నాడు? మీ శరీరములను, మీ మనస్సును
ఆయనకి సమర్పించుకునుడని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అని దేవుడు మాటగా చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని మాటగా ఆయన తెలియపరుస్తున్నాడు. బ్రతిమలాడుతూ ఉన్నారు సంఘాన్ని. సంఘమా, మీరు బాప్తిసం తీసుకున్నారు. సంఘమా, బల్లాలో చేయి వేయడానికి ఇష్టపడుతున్నారు. సంఘమా, కానీ మీరు లోకంలో ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తించినట్టుగా, లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా మీరు ఉండటానికి వీల్లేదు. సంఘమా, మీరు ఒక ప్రత్యేకించబడినటువంటి పిల్లలు. నా పిల్లలు మీరు ఎలాగ ఉండాలి? ప్రత్యేకించబడిన పిల్లలుగా ఉండాలి. అందరు పిల్లలలాగా మీరు ఉండకూడదు. శివుడు ఎడలాగా గార్చుకుంటా, ఒక జాడ వేసుకొని ఇంకొక జాడ వేసుకోకుండా, ఒక కంటికి కాడికి పెట్టుకొని మరొక కంటికి కాడికి పెట్టుకోకుండా, కొంతమంది చీర కట్టుకుంటే చీర వాళ్ళకి ఉండదు, కింద ఆలాడుతూ ఉంటుంది, కింద రోడ్డు జిమ్ముతా వస్తుంటుంది. కొంతమందికి రోడ్డు జిమ్ముతా వస్తుంది, రోడ్డు జిమ్ముతానే వస్తుంది. కొంతమంది మరి జాకెట్లు కుడుచుకుంటే వెనక సింబల్ పెడతారు. ఎవరు చూడాలని ఆ సింబల్లో చెప్పండి. ఆ సింబల్ నీ భర్త చూస్తే సరిపోయింది కదమ్మా. తప్పు కనుక్కోపాకండి. తండ్రిగా మనసులో ఉన్న విషయాలు చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏమని చెప్తున్నాడు మనకి దేవుడు? చదువు మాట. మనకున్న శరీరంలో మన మనసును, మన ఆలోచనలు, మన తలంపులను అన్నిటిని కూడా దేవునికి సమర్పించుకోమంటున్నాడు. దేవునికి సమర్పించుకుంటే ఈ కోరికలన్నీ ఎవరుకుంటాయి? ఉంటాయా? మనకే ఉండవు. ఒక్కొక్క తల్లి అయితే చక్కగా కుట్టించుకుంటుంది, జాకెట్ చక్కగా కుట్టించుకొని చక్కగా వస్తుంటారు కొంతమంది. కొంతమంది సంఘాల్లో ఇంకా కొంతమంది చూస్తే జీన్స్ ప్యాంట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని వస్తారు ఆడపిల్లలు చండాలంగా. అది మంచిది కాదు, అది క్రైస్తవులకి మంచిది కాదు. దేవుడు చెప్తున్న సందర్భాన్ని మనం ఖచ్చితంగా గుర్తించి అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా దేవుడు నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా అంగీకారమే దేవుడు ఆశీర్వాదకరంగా దీవించేటట్టుగా ఉండాలి. కాబట్టి నువ్వు మొట్టమొదటిది యథార్థంగా నువ్వు చేయవేయాలి. రెండవది మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. మూడవది అంగీకారము. లేవికాండం 1:4 చివరికి చదవండి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద, అతడు దహన బలి అర్పించు పశువు తల మీద తన చేతులు ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా. చూడండి, అది అతని పక్షంగా. ఏ పని అయితే నువ్వు చేస్తావో, ఏ బలి నువ్వు అయితే అర్పిస్తున్నావో, ఏ బలి నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ బలిలో అంగీకారం ఉండాలి. ఆ బలి అతని శాపాన్ని పోగొట్టేదై ఉండాలి. ఆ బలి అతనిని కాపాడేదై ఉండాలి. ఆ బలి అతన్ని రక్షించేదై ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన ఎవరిని రక్షిస్తుంది నీ కుటుంబంలో? నువ్వు చేస్తున్న ప్రార్థన ఎవరిని కాపాడుతుంది నీ కుటుంబంలో? నువ్వు చేస్తున్న ప్రార్థన ఏ విధంగా నీకు రిజల్ట్ వస్తుందో నీ కుటుంబంలో? అంగీకారం ఉండాలి దేవుని బిడ్డ. నువ్వు చేసే ప్రతి దానికి రిజల్ట్ కనపడాలి. ఎప్పుడైతే అది అంగీకారంగా ఉండదో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. చూడండి, ఒక దాన్ని మనము అంగీకారంగా దాన్ని బలిస్తున్నామంటే ఆ బలి దేని కోరుకుంటుందంటే అతడు రక్షించబడే దాని నిమిత్తం కోరుకుంటుంది. ఈ రోజు అంగీకారంగా నువ్వు చేస్తున్న బలి అనబడిన ప్రార్థన ఏ విధంగా చేస్తుంది అంటే అతను అంగీకరిస్తుందా లేకపోతే అతను రెచ్చగొడుతుందా? మగవాడు ఆడపిల్లనైనా, ఆడపిల్ల మగవాడినైనా రెచ్చగొట్టేటట్టుగా చేస్తుందా? అంగీకారంగా ఉంటుందా? నీ అంగీకారమే, నీ మౌనమే నీకు ఆశీర్వాదం తీసుకొచ్చి పెట్టేదై ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా తీర్చబడిన నీవు యథార్థంగాను, మనస్ఫూర్తిగాను, అంగీకారంగాను దేవునికి కృతజ్ఞత చెప్పే వ్యక్తిగా నువ్వు ముందుకు గాక. హల్లెలూయా. దేవుడు ఈ 3 విషయాల్లో బల్లాల్లో చేయి వేస్తున్న నీ జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏ విషయంలో నువ్వు త్రుటిల్లాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు షార్ప్ చేసుకో, మొదలు పెట్టుకో నీ ప్రార్థనకి. అప్పుడు కట్టెలు 9 గంటల నుంచి నరికినట్టు వాడు మరిన్ని కట్టెలు పెట్టాడు. ఉదయం నుంచి నరికినట్టు వాడికి కట్టెలు లేవు. కారణం ఏమిటంటే వాడు కత్తి
వాడు కత్తికి నీ ప్రార్థనకు పదును ఉందో లేదో నేనే చెప్పను. నీ ప్రార్థనకు పొద్దున లేదమ్మా అని నేను చెప్పినాను అనుకో, ముఖం మీద ఏంది నేను చెప్పినాను అంటావు. ఆ మాట నేను ఎందుకు అనాలి? అందుకే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒక దైవజనుడికి నన్ను ముందు అడ్డపెట్టి నీకుందా లేదా నువ్వు పరీక్షించుకో. దేవుడు నిన్ను దీవించి తన మహిమల ముందుకు నిర్మించుగాక. ఆమేన్. హల్లెలూయా.